మంచి మాట. అందరూ ఒంటరిని చేసి వదిలేసిన నువ్వు మాత్రం దైవాన్ని వదలకు. మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నువ్వు అంటే నచ్చని శత్రువుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు, నీ సొంత అయినది ఎప్పుడు నీకు దూరం కాదు. ప్రపంచంలో అందమైన వారిని వెతకకు, నీ ప్రపంచాన్ని అందంగా మార్చేవారిని వెతుకు. కాలానికి గొప్ప శక్తి ఉంది. ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒకరోజు వాళ్ళ ముసుగు తీసేసి వాళ్ళ నిజస్వరూపం బయటపెడుతుంది. ఒకే రోజులో గొప్ప స్థాయికి ఎదగలేవు. పెద్దగా ఆలోచించు, చిన్నగా మొదలుపెట్టు. ఎదుటి వారికి చేసిన చెడును నువ్వు మరిచిన కాలం మరవదు. ఎప్పుడు ఎవరికి ఏమవ్వాలో గుర్తుంచుకొని మరి అది కర్మ ఫలితాన్ని ముట్ట చెబుతుంది. మనిషికి ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటాము. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. జీవితం అంటే లైబ్రరీలో రాసి పెట్టిన పుస్తకం కాదు. ఎవరు చదివినా ఎప్పుడు చదివినా ఒకేలా ఉండడానికి. జీవితం ఉదయాన్నే వచ్చే న్యూస్ పేపర్ లాంటిది. ఆలోచిస్తూ, ఆనందపడుతూ, బాధపడుతూ చదివేసి మళ్ళీ ఉదయం పేపర్ కోసం ఎదురు చూడడమే. నీ అంతిమ యాత్రలో వెంట నడిచేది జనం కాదు, నీ కర్మల ఫలితం. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు, దాని ఖరీదు ఒక జీవితం. నీ అడుగులు వెలుగు వైపు ఉంటే ప్రపంచం నీ వెంట నడుస్తుంది. నీ అడుగులు చీకటి వైపు నడిస్తే కనీసం నీ నీడ కూడా నీ వెంట రాదు. నీ వల్ల ఒకరు హాయిగా నవ్వగలిగారంటే ఆ నవ్వులో ఎప్పుడు నువ్వు ఉంటావు. ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఎవరి దగ్గర నుండి ఏమి పుచ్చుకోవాలో, ఎప్పుడు ఎవరి అహంకారాన్ని అణిచివేయాలో భగవంతుడికి బాగా తెలుసు. అందువలన లేదని బాధ వద్దు, ఇవ్వలేదని నింద వద్దు, ఉందని అహంకారం వద్దు. ఓర్పుతో, సహనముతో, సదా భగవంతుడి స్మరణముతో శుభ సమయం కోసం వేచి చూస్తే మన కర్తవ్యం మనం చేస్తూ పోతే అంతా మంచి జరుగుతుంది. డబ్బున్నా లేకపోయినా ఎప్పుడు ఒకేలాగా మంచిగా ఉండేవాడినే మనిషి అంటారు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్లు బతకడమే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.